హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వృందాస్ వరల్డ్. సో ఇదైతే వెడ్నెస్డే రికార్డ్ చేసిన వ్లాగ్ అండి. సో టైం అయితే మార్నింగ్ 7 o'clock అయింది. యాక్చువల్గా ఈరోజు అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వచ్చి 2 months అయింది. సో వాళ్ళ కోసం లంచ్ ప్యాక్ చేద్దామని మార్నింగ్ లేద్దాం అనుకున్నాం, కానీ నైట్ పడుకునేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోతారు కదని వాళ్ళతో చాలాసేపు మాట్లాడుతూ ఉండిపోయాము. సో ఇప్పుడైతే వాళ్ళ కోసం రైస్ పెట్టేసి ఈరోజు పప్పు టమాటో చేద్దాం అనుకుంటున్నానండి. సో అత్తయ్య వాళ్ళు వచ్చి 2 months అయిపోయింది, కానీ అసలు టైం ఎలా గడిచిందో ఏంటో అస్సలు తెలియలేదండి. ఎందుకంటే అత్తయ్యతో అస్సలు టైం తెలీదు, మావయ్యతో కూడా అస్సలు టైం తెలీదు. అలా ఫన్నీగా హ్యాపీగా స్పెండ్ చేసేస్తూ ఉంటాము డే మొత్తము. అత్తయ్య నేను కలిసి అలా పనులన్నీ చేసుకుంటూ ఉంటాము. పని కూడా తెలీదు అండ్ టైం కూడా ఎలా గడిచిపోతుందో తెలియదండి. మెయిన్గా మా పాప అయితే అసలు అత్తయ్య మావయ్యతో బాగా కనెక్ట్ అయిపోయింది. అసలు నేను మా వారు మేము తనతో ఉన్నా లేకపోతే ఫుడ్ తినిపించినా కానీ, పాలు తాగించినా కానీ, తను బాతింగ్ కానీ, బ్రషింగ్ కానీ, క్లాత్స్ చేంజ్ చేయడం కానీ, తను రెడీ చేయడం కానీ, ఏ విషయంలో కూడా అస్సలు మా పనే ఉండేది కాదండి. 2 months అయితే పాప విషయంలో అయితే ఫుల్ రెస్ట్ అని చెప్పాలి. నేను జస్ట్ ఇంట్లో వర్క్స్, కుకింగ్ వరకే నేను చేసేదాన్ని. అవి కూడా అత్తయ్య చాలా వరకు హెల్ప్ చేసేవారు. అసలు పాపనైతే అస్సలకే వదిలేవారు కాదు. తనకి ఏమైనా ఎప్పుడైనా కొద్దిగా ఫీవర్ వచ్చినా, ఎప్పుడైనా కొంచెం వీక్గా ఉన్నా సరే అత్తయ్య చాలా కేర్ తీసుకునేవారు. అసలు పాప అంటే అత్తయ్యకి మావయ్యకి చాలా ఇష్టం అండి. అందరికన్నా ఎక్కువ పాప అంటేనే చాలా ఇష్టము వాళ్ళకి. సో చాలా బాగా చూసుకునేవారు. మావయ్య కూడా చాలా 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 ఇష్టం అండి పాప అంటే. యాక్చువల్గా మావయ్య పేరే పెట్టాము పాపకి. సో ఇంకా పాప అంటే ఇంకా ఇష్టం అన్నమాట. అసలు పాపని ఏమీ అన్నివ్వరు, చాలా కేరింగ్గా చూసుకుంటారు. పాపకు కూడా అత్తయ్య మావయ్య అంటే చాలా ఇష్టం. వాళ్ళ బాండింగ్ అయితే చాలా చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు సడన్గా వాళ్ళు 2 months ఉండి స్పెండ్ చేసి వెళ్ళిపోతున్నారు కదా. ఇంకా రేపటి నుంచి పాప ఎలా ఉంటుంది మాతో, అసలు లోన్లీగా ఫీల్ అవుతుంది. ఇంక ఇంట్లో ఎవరు ఉండరు, ఆడుకోవడానికి కూడా ఇంకా సిబ్లింగ్స్ అలా ఏం లేరు కదా, ఒక్కతే అయిపోతుంది. సో అసలు తను ఎలా రియాక్ట్ అవుతుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడైతే మాకు. సో చూడాలి అసలు పాప ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అనేది. సో అత్తయ్య వాళ్ళ కోసం అయితే పప్పు టమాటో చేస్తున్నాను కదండి. నేనైతే పప్పులో నార్మల్గా టమాటోస్, ఆనియన్స్, చిల్లీస్, కొంచెం జీరా అలాగే వెల్లుల్లి వేసి కుక్కర్ పెడతానండి 3 whistles అంతే. తర్వాత తాలింపు వేస్తాను. మా పాప అయితే ఈరోజు పొద్దున్నే లేచింది. అత్తయ్య ఆయిల్ పెడతాను రా అమ్మ అంటే అలా చూస్తుంది. నువ్వు వద్దు తాతను పెట్టమను అన్నట్టు తాతయ్య అయితే ఆయిల్ రాస్తున్నారు. సో దానికి తాతయ్య అంటే చాలా ఇష్టం అనమాట. సో నాని తాతయ్య అంటే చాలా ఇష్టము, కానీ ఎక్కువ ఇంకా మావయ్య అంటే చాలా ఇష్టం. ఏమైనా తన మీద తిట్టినా ఏమైనా చేసినా కూడా వెంటనే వెళ్ళి వాళ్ళ తాతయ్యని తీసుకొని వస్తుంది అనమాట. వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళని తిట్టు, వాళ్ళని కొట్టు అని చెప్తూ ఉంటుంది వాళ్ళ తాతయ్యకి. సో మేమైతే మీ నాని మీ తాతయ్య వెళ్ళిపోతున్నారు ఈరోజు ఏం చేస్తావు అంటుంటే తను అలా చూస్తుంది, ఏంటి అర్థం కానట్టుగా డల్గా. సో ఇప్పుడైతే నేను మార్నింగ్ లేచాం కానీ నైట్ పాలు తీసుకురాలేదండి. సో టీ పెడదామంటే పాలు కూడా లేవు. సో ఇప్పుడైతే పాలు తెప్పించి పాలు కూడా వచ్చేసాయి ఈలోగా మా పాలు. సో ఇప్పుడైతే మేము టీ పెట్టుకుంటున్నాము. మార్నింగ్ నుంచి టీ అయితే తాగలేదు. సో ఈలోగా రైస్ అయిపోతే రైస్ కూడా వార్చేయాలి. సో ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్తో చాలా మంచి బాండింగ్ ఉంటుంది కదండి మనకు కూడా, అలాగే మన పిల్లలకు కూడా. సో ఎప్పుడైనా ఎవరు లేకపోతే బాగుండు అని అనుకుంటాం, కానీ మనతో అందరూ కలిసి ఉంటేనే చాలా హ్యాపీగా ఉంటుంది. మనకి వర్క్ అయినా తెలీదు, ఎంత పని ఉన్నా తెలీదు, అలాగే ఎంత టైం అయినా కూడా మనకి బోరింగ్ అని అనిపించదు అనమాట. చాలా నాకైతే మెయిన్గా అత్తయ్య నేను అయితే మాత్రం అసలు ఎంత టైం అయినా సరే అలా గడిపేస్తూ ఉంటాము. మాకైతే అసలు టైం తెలీదు. మార్నింగ్స్ ఎలా అవుతాయో నైట్స్ ఎలా అవుతాయో కూడా తెలియదు. అలాగే 2 months గడిచిపోయింది. బయటికి వెళ్ళినప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడైనా సరే అలా హ్యాపీగా జాలీగా గడిపేస్తూ ఉంటాము. సో అత్తయ్య అయితే ఇంకా మా ఆడపడుచుని ఎలా ట్రీట్ చేస్తారో సేమ్ నన్ను కూడా అలాగే ట్రీట్ చేస్తారండి అత్తయ్య కానీ మావయ్య కానీ. సో కోడలిని ఒకలాగా కూతుర్ని ఒకలాగా వాళ్ళైతే చూడరు. నేనైతే చాలా లక్కీ అనే చెప్పాలండి అసలు నాకు అలాంటి ఇన్లాస్ దొరికినందుకు. సో ఇంకా వాళ్ళతో అయితే బాండింగ్ చాలా చాలా బాగుంటుంది. మా పేరెంట్స్తో ఎంత ఫ్రీగా ఉంటానో వాళ్ళతో కూడా అంతే ఫ్రీగా ఉంటానండి. సో ఇప్పుడైతే టీ తాగుతున్నాం మేము.
సో ఇంకా కొంచెం టైం ఉంది కదా, 11 వాళ్ళు బయలుదేరుతారు అత్తయ్య వాళ్ళు. సో పాపతో కొంచెం టైం స్పెండ్ చేస్తున్నారు. సో వాళ్ళైతే యాక్చువల్గా మేము కూడా అత్తయ్య వాళ్ళతో కలిసి వెళ్ళాలి ఇప్పుడు, కానీ మా వారికి లీవ్ దొరకలేదండి. అందుకని వాళ్ళైతే చెప్తున్నారు లీవ్ చూసుకొని గమ్మునొచ్చేయండి అని. యాక్చువల్గా మా ఊరు అమ్మవారి జాతర అండి. సో మేమైతే ఖచ్చితంగా వెళ్ళాలి. కనీసం ఒక 2 డేస్ ముందైనా వెళ్ళిపోవాలండి ఏదోలాగా. ఇంకొక 1 వీక్లో ఏదోలాగా లీవ్కి ట్రై చేసి మేమైతే వెళ్ళాల్సిందే. సో ఇప్పుడైతే మేము చట్నీ చేసుకుంటున్నాను. అండ్ అత్తయ్య అయితే పాపకి పాలు తాగిద్దామని ట్రై చేస్తున్నారు. మా పాప అయితే బాగా అలవాటు పడిపోయిందండి. ఫుడ్ తినే దగ్గర కానీ పాలు తాగే దగ్గర కానీ అత్తయ్యే ఉండాలి. సో నేను తినిపించినా కూడా ఒక్కొక్కసారి తిందు, కానీ అత్తయ్య అయితే పాపం కిందకి తీసుకెళ్ళి అటు ఇటు తిప్పి, కొంచెం పెద్దవాళ్ళైతే తిప్పుతూ తినిపిస్తారు కదండి, తనైతే అలా ఏదో కొంచెమైనా తినడానికి ట్రై చేస్తుంది. అలా ఇంట్లోనే ఉంచితే మాత్రం అస్సలు తిందు. సో నేనైతే ఇప్పుడు చట్నీ చేసుకుంటున్నానండి దోశల్లోకి. ఈరోజు టిఫిన్ అయితే దోశలు వేస్తున్నాను. సో దోశలు వేసిన తర్వాత టిఫిన్ సెక్షన్ అయిపోతే అత్తయ్య వాళ్ళకి బాక్సులు కూడా ప్యాక్ చేయాలి. ఇంకా టైం అయితే అయిపోతుంది కాబట్టి. సో ఈరోజు మా వారికి స్మూతీ కూడా చేసిస్తున్నాను. అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోతారు కదా, ఆయన కూడా అత్తయ్య వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేస్తూ అలా ఉండిపోయారు. సో మా వారికి స్మూతీ ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఇంకా నెక్స్ట్ వర్క్స్ చూసుకోవాలండి. సో అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోతే ఇంకా అసలు ఏ పని ఉండదు మాకు. అలా లోన్లీగా ఉంటాం అంతే. అసలు చేయడానికి కూడా ఏం పని ఉండదు, మేమే కదా. సో మేము ఫుడ్ వండుకొని తిని అవే క్లీన్ చేసుకుని అలాగే ఉంటాము. పాపతో అంటే పాప ఇంకా ఆడుకుంటుంది, కానీ అత్తయ్య వాళ్ళతో ఉన్నంత ఫన్గా ఉండదు కదా. నేను మా వారు ఉంటాము అంతే. అండ్ అలాగే మా బావగారు, మేము ముగ్గురే ఉంటాము. సో వాళ్ళు తాతయ్య నానమ్మతో ఎంజాయ్ చేసిన ఫీలింగ్ అయితే మాతో ఎంత ఎంజాయ్ చేసినా రాదు. సో ఆ విషయంలో అయితే డిసప్పాయింట్మెంట్ అండి. నేనైతే అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే టికెట్స్ చేశాను. టికెట్స్ చేసినప్పుడు నేనైతే ఏమనుకున్నాను, టికెట్స్ కన్ఫర్మ్ అవ్వకూడదు, మాతో కలిసి వెళ్ళాలి అనుకుంటూ చేశాను. కానీ మనం ఎప్పుడైతే కావాలని అనుకుంటామో అప్పుడు జరగవండి మనం అనుకున్నవి. మేము ఎప్పుడైనా టికెట్స్ చేసుకోవాలి అవ్వాలి అనుకుంటే అవి అవ్వవు. సో ఇప్పుడు అవ్వకూడదు అనుకున్నాను కాబట్టి అయిపోయినాయి అండి, టికెట్స్ కన్ఫర్మ్ అయిపోయాయి. సో వాళ్ళు వెళ్ళిపోవాల్సి వస్తుంది. నాకైతే చాలా చాలా డిసప్పాయింట్మెంట్గా ఉందని చెప్పాలి. ఎందుకంటే నాకు కూడా ఎవరు కంపానియన్ ఉండరు ఇంత టైంపాస్ చేయడానికి, చక్కగా హ్యాపీగా నవ్వుకోవడానికి. ఎంతసేపు అని టీవీలు మొబైల్స్ చూస్తామండి, మనతో పాటు స్పెండ్ చేసేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. సో మా వారైతే ఉన్నంతసేపు స్పెండ్ చేస్తారు, కానీ వాళ్ళు వర్క్స్ వాళ్ళకు ఉంటాయి, ఆఫీస్ వర్క్స్ ఉంటాయి. సో ఆయన జాబ్ ఏంటంటే ఎక్కువగా ఫోన్స్ వస్తూ ఉంటాయి. సో ఇంటికి వచ్చినా కూడా ఏదో ఒక ఆఫీస్ వర్క్ అలా చేసుకుంటూనే ఉండాలి. సో మొబైల్స్కి కాల్స్ వస్తాయి, లేదంటే మెసేజెస్ వస్తాయి, అవన్నీ రెస్పాండ్ అవుతూ ఉండాలి. సో నాతోనే స్పెండ్ చేయండి అని చెప్తే బాగోదు కదా ఆయనకి. సో ఆయనకి కుదిరినంత వరకు ఆయన స్పెండ్ చేస్తారు, కానీ అత్తయ్య వాళ్ళు ఉంటే మాత్రం ఇంకా ఆయన్ని నాతో స్పెండ్ చేయండి అని కూడా నేను అడిగేదాన్ని కాదు. ఆయనకి కుదిరినప్పుడు ఆయనే అందరితో కలిసి ఉండేవారు. సో వాళ్ళు ఉన్నప్పుడైతే అసలు చాలా అంటే చాలా జాలీగా ఎంజాయ్గా హ్యాపీగా గడిచిపోయిందండి 2 months. సో ఈ 2 months మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే బాగుండని అనిపిస్తోంది నాకైతే. సో అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదండి. సో నేనైతే ఇక్కడ అత్తయ్య వాళ్ళకి మళ్ళీ ట్రైన్లో మంచి టీ దొరుకుతుందో దొరకదో అని మళ్ళీ ఇంకొకసారి టీ పెట్టేసి ఇచ్చేస్తున్నానండి. ఎందుకంటే అత్తయ్యకి టీ తాగే అలవాటు కదా. సో ట్రైన్లో టీ కానీ ఫుడ్ కానీ అసలు మనం అంటే అంత మన ఇంట్లో హోమ్ ఫుడ్ లాగా ఉండదు కదా. సో మేమైతే మ్యాక్సిమం ట్రైన్లో ఫుడ్ అయితే అవాయిడ్ చేస్తామండి. అసలు తినము, ఇప్పటివరకు ఎప్పుడు తినలేదు. సో టీ వరకు తాగుతాం, కానీ అసలు సాటిస్ఫాక్షన్గా అనిపించదు, ఏదో వేడి నీళ్ళు తాగినట్టుగానే ఉంటుంది. కాబట్టి మా వారు స్మూతీ తాగుతున్నారు, అత్తయ్య వాళ్ళకైతే నేను టీ ఇచ్చేస్తున్నాను. ఇంకా నేను కూడా కాసేపు కూర్చొని స్మూతీ తాగి రిలాక్స్ అవ్వాలి. ఎందుకంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కంటిన్యూస్గా వర్క్ అయిపోయింది, అసలు కూర్చోవడానికి లేదు. అండ్ అలాగే అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కాసేపు అని అత్తయ్య నేను కూర్చొని కాసేపు అలా మాట్లాడుకున్నాము. స్మూతీ తాగుతూ మా పాపతో కూడా కాసేపు అలా ఫన్గా మాట్లాడుకుంటూ ఆడుకుంటూ అలా గడిచిపోయింది. ఇక్కడ మా పాప అయితే గ్లాస్ తెచ్చుకుంది, నేను కూడా తాగుతానమ్మా అంది, కానీ ఎంత ఇచ్చినా కూడా తను తాగట్లేదు, జస్ట్ అలా టేస్ట్ చూస్తుంది. ఈలోగా ఏంటి ఫోన్ ఇక్కడ పెట్టింది అని చెప్పి చూస్తుంది.
ఇప్పుడు మావయ్య అయితే మా పాపని తీసుకొని బయటకు వెళ్తున్నారండి. ఎందుకంటే రోజు బైక్ మీద అలా బయట తిప్పుతూ ఉండేవారు. సో ఇంక రేపటి నుంచి నేను ఉండను కదమ్మా, వెళ్ళిపోతున్నాం కదా ఊరు. సో మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చే వరకు పాపని తీసుకుని వెళ్ళాను కదా ఇక్కడ, అందుకని ఒకసారి బయటకు తీసుకెళ్తానని వెళ్ళారు. సో ఐస్ క్రీమ్స్ అవన్నీ ఖచ్చితంగా కొని తీసుకొస్తారనమాట. నేనైతే ఇక్కడ పప్పులో తాలింపు వేసేసానండి. తాలింపు వేసేసి అత్తయ్య వాళ్ళకి బాక్స్ ప్యాక్ చేస్తూ ఉన్నాను. సో బాక్స్ ప్యాక్ చేసిన తర్వాత ఇంకా అత్తయ్య కూడా ఇంకా టిఫిన్ చేయలేదు, ఎందుకంటే వెళ్ళే ముందు చేసి వెళ్తాను. సో అప్పటి వరకు పొద్దున్నే తింటే మళ్ళీ వెంటనే ట్రైన్లో ఫుడ్ అయితే తినలేం కదా అన్నారు. సో అందుకని నేను బాక్స్ ప్యాక్ చేసి మొన్న చేసిన టమాటో పచ్చడి కొంచెం బాక్స్లో కూడా పెట్టించేసాను. సో మేము కూడా ఇంటికి వెళ్తాం కాబట్టి ఇక్కడ అంత ఎక్కువగా ఎవరు తినమండి. సో అత్తయ్య వాళ్ళు వెళ్ళిన వెంటనే మళ్ళీ ఇల్లు క్లీన్ చేయడం ఎందుకు అని నేను ఒకసారి ఇల్లు కూడా తుడిచేసాను ఈలోగా. సో ఇంకా అసలు అత్తయ్య వెళ్ళిపోతే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పని ఉండదు, ఇంకా అంతా పాపతోనే అలా ఉండాలి. పాపకు కానీ నాకు కానీ మా వారికి కానీ అసలు ఏమీ అర్థం కావట్లేదండి. సో అత్తయ్య వాళ్ళైతే స్టార్ట్ అయిపోతున్నారు. ఇంకా వాళ్ళు వెళ్ళేటప్పుడు అయితే మొత్తం అందరం చాలా ఏడ్చామండి. మాకైతే అసలు వాళ్ళు వెళ్ళడమే ఇష్టం లేదు, వాళ్ళకు కూడా వెళ్ళాలని అస్సలు అనిపించలేదు. కానీ ఇంకేం చేస్తామండి, తప్పదు కదా. సో వాళ్ళైతే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను మార్నింగ్ నుంచి వంట చేసిన గిన్నెలు అవన్నీ ఉండిపోతే అవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ మా కోసం నేను కొంచెం రైస్ అయితే కడిగి పెడదామని రైస్ పెట్టేశాను. సో ఇదండి ఈరోజు వీడియో. మీరు మీ ఇన్లాస్తో ఎలా స్పెండ్ చేస్తారు, మీ బాండింగ్ ఎలా ఉంటుంది అనేది కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.